वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. దాదాపుగా ఈ ఏదైతే కార్తీక మాసం ఉందో కార్తీక మాసంలో చాలా విజిట్స్ అనేవి రావడం జరిగింది. దాదాపుగా మనం 2 వీడియోలు మాత్రమే రిలీజ్ చేశాము. దాంట్లో షార్ట్ వీడియోస్ కూడా ఒక 2-3 రిలీజ్ చేశాము. అయితే ఈరోజు మనం ఏదైతే అబద్ధాల వాస్తుందో ఈ అబద్ధాల వాస్తుకి నేను ప్రజలందరికీ సాక్ష్యాన్ని ఎన్ని రోజులు వాట్సాప్లో ప్రజలందరికీ విఐపి పర్సన్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను ఈ పుస్తకం యొక్క సాక్ష్యాన్ని పెట్టాను. యాక్చువల్గా ఆయాది వాస్తు ఎవరిది? సో ఇప్పుడు ఈ ఆయాది వాస్తు మీరు కొందరు దాదాపుగా నా యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఏదైతే అభిమానులు ఉంటారో ఎవరైతే ప్రజలు ఉంటారో ఇన్ని రోజులు మేము ఆయాది వాస్తు ప్రకారం ప్లాన్ తీసుకున్నాము, మేము ఫలానా వాస్తు దగ్గర ప్లాన్ తీసుకున్నాము, మేము గొప్పది మా ప్లాన్ అది ఇది అంటున్నారు. ప్లస్ మా వాస్తు వ్యక్తి శాస్త్రాలు చదివారని చెప్తున్నారు. సో ఇన్ని రోజులు మీరు ఆయాది వాస్తు ఏదైతే నమ్మారో ఈరోజు మీరు చూడండి, నేను ప్రజలకి ఏదైతే ఈ పుస్తకం ఉందో నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఆయాది వాస్తు ఛానల్ ఎవరిది? వేరే రాష్ట్రంలో ఉన్న ఒక సార్ది. సో ఆయాది వాస్తు నేను ప్రూఫ్లు పెట్టేసరికి అందరికీ వారు కూడా ప్రూఫ్లు పెట్టడం జరిగింది అబద్ధాల వాస్తుకి. సార్ ఇది ఏదైతే ఆయాది వాస్తు ఉందో ఇలా వచ్చింది మాకు ప్రూఫ్, ఇది మీది కాదా? సో అట్లా అని నిజాలన్నీ రాజ్ కుమార్ అన్నీ బయట పెడుతున్నాడు. నా బండారం ఇంకా బయటపడిపోతుంది అని ఈరోజు ఆయాది వాస్తు అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో నాకు ఎలా తెలిసిందంటే ఈరోజు మార్నింగ్ 7 o'clock ఒక అబ్బాయి వాట్సాప్ పెట్టాడు. 7 o'clock ఆయన ఫోన్ చేశాడు వాట్సాప్ పెట్టి, సార్ ఒక శుభ ఏదైతే వార్త ఉందో మీకు ఒకసారి చూడండి అని అంటే, ఏం జరిగిందని అంటే నాకు ఇలా చెప్పాడు, సార్ ఈ రోజుతో ఆయాది వాస్తు అనే ఏదైతే ఉందో అది తీసేశారు. సో ఛానల్ లోగోలో కూడా, సో బ్యానర్లో కూడా, సో ఆయాది వాస్తు పారిపోయిందా సార్ అని నవ్వుతూ చాలా సంతోషంగా ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. సో ఈ ఆయాది వాస్తు ఛానల్ వేరే సార్ది, ఆ సార్ది ఛానల్ కాపీ చేసుకొని ఈ దాన్ని పెట్టుకున్నారు. మరి ఇన్ని రోజులు మీరందరూ అనుకుంటున్నారు శాస్త్రం చదివారు. 2 రోజుల క్లాసుల్లో ఎన్ని వాస్తు శాస్త్రాలు చదివారు? సో ప్రజలు మీరు ఆలోచించాలి. అబద్ధాల వాస్తు ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తుంది అంటే నేను ప్రూఫ్లు ప్రతి వీడియోలో చూపిస్తాను. సో మీకు అర్థమైపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అబద్ధాల వాస్తు ఎవరనేది తెలిసిపోయింది అందరికీ. ఏదైతే ఒక గృహం ఉందో ఆ గృహాన్ని ఎలా కట్టుకోవాలో మీ అందరికీ తెలుసు. అయితే గృహం అనేది దంపతుల నివాసానికి, మానవుల నివాసానికి ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా. అయితే గృహం అనేది ఏ విధంగా ఉండాలి అంటే, ఒక దంపతులు పని చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు పని చేసుకొని కంప్లీట్ చేసుకొని తన దైనందిన కార్యక్రమాల్లో ఏదైతే భాగం ఉంటుందో అది కంప్లీట్ చేసుకొని తనకు చివరగా అనిపించాలి, ఇంటికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది, ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి మనశ్శాంతిగా ఒక ఏదైతే విశ్రాంతి తీసుకుంటామో ఆ విధంగా ఇంటిని నిర్మించుకోవాలి. అయితే ఇంటిని నిర్మించుకునే విధానాలు ఏదైతే మొదటి భాగం ఉంటుందో ఇప్పటి వరకు కూడా మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పి ఉండొచ్చు లేదా చెప్పి ఉండకపోవచ్చు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వాస్తు విధానాలు, పద్ధతులు ఈ యూట్యూబ్లో చూడడం జరుగుతుంది, సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. అయితే ఈ అబద్ధాల వాస్తు శాస్త్రం చదివినా అని చెప్పుకుంటున్నది. 2 రోజుల క్లాసుల్లో ఎన్ని వాస్తు శాస్త్రాలు చదివినరో మీ అందరికి తెలిసిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం దానికి ఏదైతే విధానాలు అనేవి కలిపియడం జరిగింది. దాంట్లో శాలా విధానం. సో ఒక గృహం యొక్క విధానాలు దేనిపైన ఆధారపడి ఉంటాయి? ఇక్కడ ఈ శాలా విధానం అనేది ఒక అంశము, 2 అంశాలు, ఇలా ఎన్నో విధానాలపైన ఆధారపడి ఉంటాయి. సో దాంట్లో ఏ విధమైన విధానం ఉంటుందని అంటే ఇక్కడ శాలా విస్తారః, నెక్స్ట్ శాలాయామః. చెప్తాను మీకు ప్రతిదీ.
శాలోచ్ఛేదః ఈ విధానాలు మరియు ఛంద మరియు వికల్ప అభాస. అయితే దీన్ని ఎన్నో రకాలుగా కూడా ఇక్కడ రాయొచ్చు. ఈ 4 విధానాలు మరియు ఇక్కడ వచ్చేసి ఏ విధంగా జరుగుతుందంటే ఒక భవన నిర్మాణము లేదా ఒక గృహ నిర్మాణము లేదా పాతకాలంలో లేదా పురాతన కాలంలో లేదా గతంలో రాజులు, రాజ్యాలు, కోటలు, రాజ్య పరిమితులు ఉండేవి. సో వాటిలో మొట్టమొదటిగా భవనాలను విభజించారు. సో ఆ విభజించిన భవనాల తరగతులు లేదా భవనాలు రకాలు ఏదైతే ఉంటుందో అవి ఈ 4 భాగాల్లో బేస్గా ఉంటాయి. అయితే దీనిలో ఈ విధానం అనేది ఉంటుంది. శాలా విధానం ఈ 4 పైన ఆధారపడి ఉంటుంది. ఆ విధానం ఇది 1వది, మొట్టమొదటిది, తర్వాత రెండవది. ఇక్కడ ఈ రెండవదిలో శాలా విస్తారః అంటే ఒక గృహం యొక్క వెడల్పు అని అర్థం. నెక్స్ట్ శాలా యామః అంటే ఇక్కడ నేను విడదీసి మీకు నేను చెప్తున్నాను ఆ వర్డ్ని. ఇలా ఏదైతే ఈ పొడవు ఉందో నెక్స్ట్ శాలోచ్ఛేదః ఎత్తు, ఒక గృహం యొక్క ఎత్తు. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం ఈ స్లాబ్ అనేది వేసుకుంటున్నాం, కానీ ఆ కాలంలో ఈ విధమైన కట్టడాలు అనేవి ఎక్కువగా కనబడతాయి. సో ఈ గృహం యొక్క ఎత్తు, ఈ 3 విధానాలు ఏవైతే 3 విధానాలు ఉన్నాయో ఈ 3 విధానాలు కూడా ఈ భవనాలు, ఇల్లు రకాలలో వీటిపైన కూడా ఆధారపడి ఉంటాయి. అయితే వీటికి ఏ విధమైన తరగతులుగా విభజించారు? 3వ భాగంలో ఏ విధంగా విభజించారు? దాంట్లో మొట్టమొదటిది దండకం, రెండవది మౌలికం. ఎన్నో విధాలుగా రాయొచ్చు. మూడవది స్వాస్తికం, నాలుగవది చతుర్ముఖం, ఐదవది సర్వతోభద్రకం, ఆరవది వర్ధమానం. ఈ 6 రకాలుగా విభజించడం జరిగింది. అయితే దండకం అని 1వ రకం, రెండవది మౌలికం, మూడవది స్వాస్తికం, నాలుగవది చతుర్ముఖం. దీని గురించి స్పెషల్గా చెప్తాను ఈరోజు వీడియోలో. నెక్స్ట్ 5వది సర్వతోభద్రకం, దీన్ని సర్వతోభద్రం కూడా అనొచ్చు, సర్వతోభద్రకం కూడా అనొచ్చు. నెక్స్ట్ 6వది వర్ధమానం. సో ఇప్పుడు ఏదైతే ఈ 3 రకాలు ఇది 3వది వచ్చిందో దీంట్లో కూడా ఏ విధంగా ఉంటాయంటే క్లాసెస్ ఉంటాయి. మళ్ళా దీన్ని విభజించారు మహర్షులు. ఇక్కడ ఈ దండకం అనే దాంట్లో ఎన్నో రకాలు వస్తాయి. ఇది 3వది. దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయి దండకంలో. నెక్స్ట్ మౌలికంలో కూడా ఎన్నో రకాల గృహాలు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వాస్తికంలో కూడా ఎన్నో రకాల గృహాలను ఇవ్వడం జరిగింది. అవి ఒక బేస్ పైన ఆధారపడి ఉంటాయి. అది ఏ బేస్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ దాంట్లో 4 పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్వాస్తికంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. నెక్స్ట్ చతుర్ముఖంలో కూడా ఎన్నో రకాల గృహాలు ఉంటాయి.
సో నేను ఎందుకు నవ్వుతున్నానంటే మీరందరూ ఇన్ని రోజులు చతుశ్శాల 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 అని తెలుసుకున్నారు. సో 2 రోజుల క్లాసు అటెండ్ చేస్తేనే మనకు సగం కన్నా సగం కన్నా నాలెడ్జ్ వచ్చింది. సో శాస్త్రం చదివిన ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం అని చెప్పుకుంటూ ఒక లేఅవుట్ లేదా ఒక ఇంటి యొక్క వాస్తుపద మండలము లేదా దాని యొక్క డిజైను, దాని యొక్క ఏదైతే కట్టుకునే విధానం ఉంటుందో అది ఒకటి అని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఒక వీడియో చేస్తే పర్ఫెక్ట్గా కాదండి మీరు ఎన్ని రోజులు తప్పు విన్నారు దాన్ని ఏదో కవర్ చేసేసి ఇంకా చతుర్ముఖం అని చతుర్ముఖశాల అని చెప్తున్నారు. కానీ చతుర్ముఖంలో కూడా ఎన్నో గృహాలు వివిధ రకాలుగా పేర్లు ఇచ్చారు. మరి మీరందరూ చతుర్ముఖశాల కట్టుకున్నారు కదా, ఏ రకమైన చతుర్ముఖశాలను మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా మీ వాస్తు వ్యక్తి దగ్గర? సో చతుర్ముఖశాలనే, కానీ ఏ రకమైన చతుర్ముఖశాల అంటే ఇదొక హెడ్డింగ్, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అది లక్షణాలపైన, గృహం యొక్క లక్షణాలపైన. రెండవది ఇక్కడ చూడండి, శాలా విస్తార, ఒక ఇంటి యొక్క వెడల్పు, ఒక గృహం యొక్క వెడల్పు. యామహ, ఇది ఒక పొడవు. స్థేదహ, ఇది ఒక ఎత్తు. దీన్ని బట్టి ఇంకా ఇక్కడ నేను 4వ ఇండిపెండెంట్గా దీంట్లో 4 అంశాలు వస్తాయి. 4వ అంశం ఉంది కదా, దీంట్లో ఇంకా 4 అంశాలు వస్తాయి. దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది ప్రతిదీ. అందుకోసమే ఈ తరగతిలో ఎన్నో గృహాల పేర్లు ఇచ్చారు, వివిధ రకాల లక్షణాలు ఇచ్చారు. ఇక్కడ చతుర్ముఖం కూడా మీరు కట్టుకున్న చతుర్ముఖశాల ఏ శాల, తరగతి ఓకే, ఒక హెడ్డింగ్ ఓకే చతుర్ముఖశాల, కానీ ఏ రకమైన చతుర్ముఖశాల అది మీరు అందరూ తెలుసుకోవాలి. సో శాస్త్రం చదివినా అని ఇన్ని రోజులు ఏదైతే డబ్బా కొట్టుకుంటున్నారో ఆ శాస్త్రంలో ఏం చెప్పిండు, 2 రోజుల్లో ఎన్ని వాస్తు శాస్త్రాలు చదివారు. నెక్స్ట్ సర్వతో భద్రకం, సర్వతో భద్రం అనొచ్చు, సర్వతో భద్రకం కూడా అనొచ్చు. దీంట్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. నెక్స్ట్ వర్ధమానం, ఇందులో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ శాలలు మొత్తం కూడా ఒక దాంట్లో కలిసిపోతాయి, ఒక తరగతిలో, ఒక విధానంలో, ఒక హెడ్డింగ్లో దాంట్లో కలిసిపోతాయి. దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇవి ఏ విధమైన విధానాలుగా ఏర్పడతాయి, ఏ విధమైన పద్ధతులు ఉంటాయి అనేది మీకు ఇప్పటివరకు ఎక్కడ కూడా వివరాలు ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వక కూడా పోవచ్చు, దాదాపుగా సోషల్ మీడియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే నేను ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది కూడా ఈ భాషలోనే. సో ఈ భాషలోనే ఇస్తాను. ఎందుకోసం అంటే కాపీ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో తెలుగు భాషలో నేను మీకు ఇవి రాస్తే రేపు కొత్తగా అబద్ధాల వాస్తు, ఈ రోజు నుండి మీకు వాస్తులో ఒరిజినల్ నియమాలను చెప్తాను అని వస్తుంది వీడియో, కొన్ని రోజుల తర్వాత కాపీ చేస్తారు అన్నట్టు. సో ఈ విధమైన విధానాలు 4వ భాగంలో ఇక్కడ 4 రకాలుగా కూడా ఉంటాయి. సో ఆ 4 రకాల్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ విధానాలు ఉన్నాయో ఈ విధానాలలో మీరు కట్టుకున్న ఇల్లు ఏ తరగతికి చెందింది, మీరు ఏదైతే ఇటీవల మనం దాదాపుగా అలవాటు పడిపోయాం, ఏ విధంగా జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క అభిరుచి అంటే, ఇప్పుడు అనుకుందాం సమాజంలో 1 నుంచి 10 మంది వాస్తు వ్యక్తులు ఉన్నారు. ఈ 10 మంది వాస్తు వ్యక్తులు ఏదో ఒక డిజైన్ని కనిపెట్టారు, ఏదో ఒక రకంగా అనుకుందాం. అదే డిజైన్ని 10 మంది చెప్పేటప్పుడు అదొక జనరేషన్గా, అదొక స్టైల్గా, అదొక విధానంగా మారిపోతుంది. కానీ మనం చూస్ చేసుకోవాలి ఎలాంటిదంటే, పాతకాలం నుండి, గతం నుండి, పురాతన కాలం నుండి ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ ఏ విధంగా ఉంది, మన గౌరవనీయులైన మన తాతగారు, గౌరవనీయులైన మన నాన్నగారు ఏ విధమైన ఇంట్లో నివసించారు, ఆ ఇల్లు ఎలా ఉండేది, ఇవన్నీ విధానాలు తెలుసుకొని మీకు ఇష్టం వచ్చిన విధానాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు.